నమస్తే అండి, నా పేరు రవికాంత్. నేను మహాలక్ష్మి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, చిరహరిత్ అండ్ మహాలక్ష్మి పాలిమర్స్కి ఇరిగేషన్ డివిజన్కి సలహాదారులుగా నా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఈరోజు మనం మన ఎంఎస్ రెడ్డి గారి వ్యవసాయ క్షేత్రానికి వచ్చాము. పెంజర్ల గ్రామం కొత్తూరు మండలంలో ఉంది. ఇది రంగారెడ్డి డిస్ట్రిక్ట్లోకి కలిసింది రీసెంట్గా. ఈ క్షేత్రంలో ఇదివరకు ఈయన మెయిజ్ క్రాప్ని వేసుకున్నారు. మహాలక్ష్మి మహాలక్ష్మి గ్రూప్ వాళ్ళ సూచనల మేరకు ఒక రైన్ గన్ ఇరిగేషన్ సిస్టమ్ని డిజైన్ చేసి దాని ద్వారా మెయిజ్ క్రాప్ను పండించారు. దాని యొక్క వీల్డ్ ఎంత వచ్చింది, దాని విశేషాలన్నీ కూడా వారినే స్వయంగా అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఎంఎస్ రెడ్డి గారు, బాగున్నారా? బాగున్నాం. చెప్పండి సార్, మీ అనుభవాలు చెప్పండి. అసలు మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది? రైన్ గన్ ఇరిగేషన్ ద్వారా ఇలా ఒక మెయిజ్ క్రాప్ని పెట్టాలి అన్న ఐడియా ఎవరిచ్చారు? దాని యొక్క అనుభవాలు ఏంటి? అవి ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం. అదే మాకు రమణారెడ్డి గారు అని అగ్రికల్చర్ ఎగ్జిబిషన్లో పరిచయం అయ్యారు. వారు ఈ ఇరిగేషన్ ఫీల్డ్లో బాగా అనుభవస్తులని తెలిసింది. వాళ్ళ సహాయంతో మేము ఈ ల్యాండ్ని అంతా డెవలప్ చేశాము. చక్కటి రోడ్లు అవన్నీ నిర్మించుకొని చక్కటి పైప్ లైన్ అతను వేసాడు. చేసేసి పిల్లర్స్ కట్టి రెయిన్ గన్స్ అన్ని డెవలప్ చేశాడు. ఆ సెంటర్లు ఉన్నాయేమో టోటల్ సర్కిల్ తిరుగుతాయి, ఆ కార్నర్లు ఉన్నాయేమో 25% తిరుగుతాయి, ఈ మధ్యన ఉన్నాయి 40%, బార్డర్స్ కొన్నవి 40%, 50% సగానికి తిరుగుతాయి. హాఫ్ సర్కిల్ 50% తిరుగుతాయి. టోటల్ ఇరిగేట్ అవుతుంది, నీళ్లు మ్యాక్సిమం యూటిలైజేషన్ అవుతాయి. వెరీ గుడ్. అంటే మీకు మామూలుగా పోల్చినట్టయితే నీళ్లు ఆదా అవుతున్నాయి అనిపిస్తుందా? తప్పనిసరిగా ఆదా అవుతాయి. ఇంకోటి భూమి మొత్తం మంచిగా తడిసి మేజు మాత్రం మంచిగా వచ్చేసింది. అంటే మహాలక్ష్మి ఇరిగేషన్స్ వాళ్ళు, మహాలక్ష్మి పాలిమర్స్ ను చిరహరిత్ వాళ్ళు చెప్తున్నది ఏమిటంటే, వాళ్ళు చేస్తున్న డిజైన్లో ఈ ప్రెసిపిటేషన్ అనేది యూనిఫామ్గా ఉంటుంది, మరి ప్రతి అంగుళం కూడా సమానంగా తడుస్తుంది. ఆ రకంగానే డిజైన్ చేస్తామన్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అయింది మంచిగా, చాలా ఉపయోగపడింది. ల్యాండ్ అంతా ఈక్వల్గా వచ్చింది. అంటే ఒక చోట ఎక్కువ, ఒక చోట తక్కువ కాకుండా మంచిగా అయింది. పంట కూడా చాలా మంచిగా వచ్చింది. మేము లాస్ట్ టైం మేజ్ పెట్టాము, బాగా వీళ్ళు మంచిగా వచ్చింది. కొద్ది అడవి పందులు డిస్టర్బ్ చేసింది చాలా మటుకు, అయినా కానీ పర్ ఎకర్ 30 క్వింటాల్స్ వచ్చింది. వెరీ గుడ్. ఈసారి మొత్తం నువ్వులు పెడతాం, అందుకోసమే ల్యాండ్ అంతా ప్రిపేర్ చేసి వెరీ గుడ్. జనవరిలో అన్ని నువ్వులు పెడతాం. రైట్ అండి. మళ్ళీ మెయిజ్ కూడా ప్లాన్ చేస్తున్నారా? ఇది నువ్వులు ఫస్ట్ నువ్వులు వేసినాక నెక్స్ట్ అదే దీని తర్వాత నువ్వులు తర్వాత వేస్తాం. ఇప్పుడు మీకు మెయిజ్ క్రాప్ కంపేర్ చేసినట్టయితే, మామూలుగా మనం రైన్ ఇరిగేషన్లో అంటే వర్షాధారంగా ఉన్న పంటతో పోల్చుకున్నా, లేదు మనం నీరు పెట్టిన దానికి ఇప్పుడు డైరెక్ట్గా రైన్ గన్స్ ద్వారా ఇచ్చే పంటకి కనీసం దిగుబడి ఎక్కువ వస్తున్నది మీకు ఏమైనా అనిపించిందా? తప్పనిసరిగా వస్తుంది. వర్షాకాలం అంటే ఆ టైంకు పడదు కదా, పడక కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది. ఈవెన్ మనం నీళ్ళు ఇచ్చినా సరే ఇంత రాదంటారు. నీళ్ళు ఇచ్చినా కానీ అది ఈక్వల్ తడుస్తుందో లేదో నాకు అంత అనుభవం లేదు, కానీ దీనివల్ల అయితే సమంగా తడుస్తుంది, వాటర్ బాగా సేవ్ అవుతుంది. రైట్ అండి. ఇప్పుడు ఈ సిస్టమ్ని మీరు గన్స్ మినిమంగా తీసుకున్నట్టున్నారు కదా? అవునవును, 3 గన్స్ ప్లస్ 3 గన్స్ తీసుకున్నారా? 3 గన్స్ సెమీ పర్మనెంట్ ఇరిగేషన్. ఇప్పుడు దీన్ని కన్వర్ట్ చేద్దామని ఏమైనా మీకు ఉద్దేశం ఉందా? అంటే డైరెక్ట్గా ఇప్పుడు ఈ ఆటోమేషన్ సిస్టమ్స్ వచ్చాయి కదా, పర్మనెంట్ అండ్ ఆటోమేటెడ్ రైన్ గన్ ఇరిగేషన్ సిస్టమ్, అలా అయినా కన్వర్ట్ చేద్దాం అనే ఉద్దేశం ఉందా ఫ్యూచర్లో? దీన్ని కొంతకాలం యూజ్ చేసినాక తర్వాత ఆలోచిస్తాం. ఓకే, ఫ్యూచర్లో ఎట్లా చేస్తాం అనేది తర్వాత ఆలోచించి చేస్తాం. ధన్యవాదాలు. అగ్రికల్చర్లో ఏం చేయాలన్నా ఆలోచించి, మీకు ఏ రకమైనటువంటి సూచనలు సలహాలు కావాల్సిన మమ్మల్ని సంప్రదించవచ్చు. నా పేరు రవికాంత్. నేను ఈ కంపెనీకి ఈ సలహాదారులుగా ఉన్నాను. నాకు 40 సంవత్సరాల అనుభవం ఉంది. ఒక 20 సంవత్సరాలు అగ్రికల్చర్లోనా, ఒక 20 సంవత్సరాలు ఇరిగేషన్లోనా, పర్టికులర్లీ మైక్రో ఇరిగేషన్స్లో. సో మీకు ఏ రకమైనటువంటి సూచనలు సలహాలు కావాల్సి వచ్చినా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు. తప్పక తీసుకుంటాము. మా ఉద్దేశం కూడా ఇదే, అగ్రికల్చర్లో ఎలాంటి ఫెర్టిలైజర్ కెమికల్ లేకుండా అదే ఆర్గానిక్గా మంచిగా భూమిని సారవంతంగా ఉంచి దాన్ని ప్రొటెక్ట్ చేసి బాగా పండించాలనే మా ఉద్దేశం. ఆ ప్రయత్నంలోనే ఉన్నాం. మీ అభిష్టం నెరవేరాలని అనుకుంటున్నాము. ఇప్పుడు కంపెనీ వాళ్ళ సర్వీస్ మీకు ఎలా అనిపించిందండి? వాళ్ళు మేము ఎప్పుడు అడిగినా వాళ్ళు వస్తున్నారు, వెంటనే అటెండ్ అవుతున్నారు. చూస్తున్నారు.
ఇప్పటి వరకు అయితే మంచిగానే ఉంది. ఇప్పటికి వేసి అంటే మీరు మార్చిలో వేసారా? గత మార్చిలో వేసినట్టున్నారు కదా? గత మార్చిలో వేసాము. 2025 మార్చిలో వేసారు. 25 మార్చిలో వేసాము. ఓకే, అంటే సుమారుగా 8 నెలలు అయింది. 8 నెలలు అవుతుంది. ఈ 8 నెలల్లో మీకు ఓవరాల్గా సర్వీస్లో ఎక్కడైనా ప్రాబ్లం వచ్చిందా? వచ్చిన వాళ్ళ ప్రాబ్లం వీటిలో రెయిన్ గన్స్లో ఏం రాలేదు. డ్రిప్లో కొద్దిగా వచ్చి మొన్న వచ్చి అన్ని సరి చేసిపోయారు. ఓకే, వీళ్ళు ఇచ్చిన రైన్ గన్స్లో అయితే మీకు ఏ రకమైన సమస్య రాలేదు? సమస్య రాలేదు. ఇప్పుడు ఈ ఓవర్లాపింగ్ మీకు బాగా అనిపిస్తున్నదా? ఇప్పుడు ఈ గన్ను అటు కొడితే ఆ గన్ను ఇటు కొడుతున్నది కనిపిస్తుంది. అంటే సుమారుగా ఒక 40 to 50% ఓవర్లాప్ అవుతున్నది ఇక్కడ. అయిపోతుంది. ఇప్పుడు మనం 3 acres మనం మంచిగా నువ్వులు వేసినాం అనుకోండి, ఎకరకు 10 క్వింటాలు వచ్చినాయి అనుకోండి. ఇన్ కేస్ 30 క్వింటాల్స్ అవి రేట్ బాగుంటాయి. నువ్వులకి మంచి రేట్ ఉంది. దానికి ఎలాంటి కెమికల్స్ ఫెర్టిలైజర్ ఏమక్కర్లేదు, పూర్తిగా ఆర్గానిక్. ఈ యూనిఫామిటీ ఆఫ్ బెట్టింగ్ గురించి చెప్పాలి అంటే ఎదురుగుండా కనిపిస్తోంది. ఇప్పుడు ఏ క్రాప్ లేదు కాబట్టి ఈ గన్ను అటు ఆ గన్ను ఇటు తడవడం వల్ల మనకి మొత్తం అంతా కూడా కవరప్ అవుతున్నది. అవతల గన్ను కూడా చూసినట్టయితే అది కూడా ఓవర్లాప్ అవుతున్నది. ఇది క్లియర్గా ఒక యూనిఫామ్ ప్యాటర్న్ని కరెక్ట్గా డిజైన్ చేసి ఇచ్చిన దాన్ని పర్ఫెక్ట్గా ఇక్కడ ఆచరణలోకి వచ్చింది. ఇది కనిపిస్తున్నది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా చెప్తున్నా కదా, చాలా ఎక్సలెంట్ ఉంది, మంచిగా పనిచేసేది. దీని మేము బాగా సాటిస్ఫైడ్గా ఉన్నాము. దీన్ని ఫుల్ యూజ్ చేస్తాంలేండి. మంచిగా యూజ్ చేసి మంచిగా ఏదో రకరకాల క్రాప్స్ తీయాలని మాకుంది. తప్పకుండా అట్లా ఎక్కువ ఆర్గానిక్గా చేయాలని ఉంది. థ్యాంక్స్.